నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన భారతీయ కంపెనీ అయిన టాటా మోటార్స్ ఇండియాస్ ఫస్ట్ ఎస్యూవీ కూప్ సెగ్మెంట్లో కార్ని లాంచ్ చేయబోతుంది. అదే టాటా కర్వ్ ఎస్యూవీ కూప్. ఇందులో మనకి యాక్చువల్లీ ఎలక్ట్రికల్లో అండ్ పెట్రోల్ డీజిల్ వేరియంట్లో కూడా లాంచ్ చేస్తున్నారు ఒకటేసారి. అయితే ఇప్పుడు మనం పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్లో వచ్చే దాని ఇంజన్స్ కానీ దీని బేసిక్ డీటెయిల్స్ ఏందో చూద్దాము. మనకి ఇది ఎప్పుడు లాంచ్ అవబోతుందో డేట్ కూడా నేను చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ టాటా మోటార్స్ అనేది మనకి రోజు రోజుకి దీని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా టెక్నాలజీ మన కోసము. ఈ కార్ అయితే మనము అవుట్ ఆఫ్ కంట్రీ వేరే బ్రాండ్స్ ఏదైతే అవుట్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయో, జర్మనీ కానీ యుఎస్ బ్రాండ్స్ కానీ అట్లాంటి బ్రాండ్స్ యూరోపియన్ బ్రాండ్స్ ఏదైతే మన ఇండియాలో సేల్ చేస్తున్నారో వాళ్ళు ఏదైతే సెగ్మెంట్లో కార్ని క్రోడ్స్ ఆఫ్ రూపీస్లో సేల్ చేస్తారో అదే సెగ్మెంట్లో మన టాటా భారతీయ కంపెనీ భారతీయుల కోసము చాలా తక్కువ కాస్ట్లో ఎస్యూవీ కూప్ అనే ఈ సెగ్మెంట్లో చాలా చీపెస్ట్ కాస్ట్లో మనకి కార్ అనేది లాంచ్ చేయబోతుంది. ఇది చూడ్డానికి మనకు కొంచెం ఫ్రంట్కి ఏని నెక్సాన్ లాగానే ఉన్నా అంటే కొంచెం మనకి హ్యారియర్ లుక్స్ కూడా కనిపిస్తుంటాయి దీని మిడిల్లో. అట్లా ఉన్నా కూడా మనం దీనికైతే సైడ్కి చూస్తే కూప్ లుక్ మాత్రం సూపర్ ఉంది. ఇది ఒక స్పోర్ట్స్ కార్ టైప్ రేంజ్లో మనకు కనిపిస్తుంది. అంటే రోడ్ మీదకి వెళ్ళాక మనకి ఐ క్యాచింగ్ లెవెల్, అంటే ఎవరన్నా చూస్తే మట్టుకు ఏదో ఫారెన్ కార్ లాగా కనిపిస్తుంది టాటా లోగో చూడకపోతే కనుక. కానీ ఇది సూపర్ ఉంది. దీనికి కొంచెం ఫ్రంట్లో కొంచెం నెక్సాన్ లుక్స్ కొంచెం చేంజ్ చేస్తే బాగుండు అనిపించింది. కానీ పర్వాలేదు, మనకు ఓవరాల్గా కార్ లుక్ చూస్తే మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి హ్యారియర్ అంటే ఇప్పుడు క్రీటా ఇవి కొన్ని మిడిల్ సెగ్మెంట్లో ఉన్న బండ్లకి కాంపిటీషన్ లేకుండా పోయిందనమాట. ఎందుకంటే మనకి హ్యారియర్ తీసుకోవాలంటే ఇప్పుడు క్రీటా లెవెల్లో తీసుకోవాలంటే హ్యారియర్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. మళ్ళీ నెక్సాన్ తీసుకుంటే క్రీటా కంటే కొంచెం తక్కువలాగా అనిపిస్తుంది. అయితే మిడిల్లో ఆ గ్యాప్ ఉన్న స్పేస్ని ఫిల్ చేయడానికి టాటా ఇది ఎస్యూవీ కూప్ సెగ్మెంట్లో ఒక కొత్త సెగ్మెంట్లో కాంపిటీషన్ ఇవ్వడానికి మార్కెట్లోకి ఈ కార్ తీసుకురాబోతుంది. ఇందులో ఉన్న ఫీచర్స్ ఏదైతే మనకి ఫస్ట్ వాళ్ళు డెమోలో చూపెట్టారో వాళ్ళు అట్లా కాకుండా అవుటర్ లుక్ అయితే దాదాపు సేమ్ ఇచ్చేసారు మొత్తం టోటలు. కానీ ఇన్నర్లో ఏదైతే దాంట్లో చూపెట్టారో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకోవడానికి లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా లేటెస్ట్ కొన్ని ఫీచర్స్ అప్డేట్ కూడా మనకు స్టార్టింగ్ నుంచే ఇస్తున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్లో వీళ్ళు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. చూద్దాం మనము. దీని ఆల్రెడీ కార్ది లుక్స్ కానీ వీడియోస్ కానీ ఆల్రెడీ బయటికి వచ్చేసాయి. నేను కూడా మీకు వీడియో అనేది పెడతాను దీంట్లో, ఫుల్ డెప్త్ డీటెయిల్ వీడియో. మనకి కార్ లాంచ్ వచ్చేసి ఆగస్టు 7th ఉన్నది. ఆగస్టు 7th కార్ అనేది మనకు లాంచ్ అయిపోతుంది. మనకి దీని కంపల్సరీగా వాకరౌండ్ వీడియో కూడా నేను తేవడానికి ట్రై చేస్తాను. అయితే దీని బేసిక్ డీటెయిల్స్ ఏందో మనం ఒకసారి చూద్దాం. మనము టాటా కర్వ్ ఎస్యూవీ కూప్లో మనకి యాక్చువల్లీ 2 పెట్రోల్ ఇంజన్స్, ఒక డీజిల్ ఇంజన్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. అయితే పెట్రోల్లో మనకి 1.2 లైట్ టర్బో పెట్రోల్ ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 118 bhp 170 Nm టార్క్ అనేది వస్తుంది. దాంతోపాటు మనకి 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ అనేది ఇస్తున్నారు. ఇది మనకి 123 bhp 225 Nm టార్క్తో వస్తుంది అనమాట. దాంతోపాటు ఇది డీజిల్లో కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఆ డీజిల్ వచ్చేసి మీకు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మనకి ఇందులో 113 bhp 260 Nm టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి మాన్యువల్ 6 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. ఇంకా ఆటోమేటిక్ DCT 7 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. దాంతోపాటు ఇందులో మనకి డ్యూయల్ 2.2 ఇంచెస్ డిస్ప్లే, ఇంకా అడాస్ స్విచ్, టచ్ కంట్రోల్స్, 360 degrees కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పారానామిక్ సన్ రూఫ్, వైర్లెస్ చార్జర్, పవర్ డ్రైవ్ సీట్స్, న్యూ గేర్ లివర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు దీంట్లో ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ అలో వీల్స్, LED లైట్స్ బార్స్, ఫ్రంట్ అండ్ రేర్ వర్టికల్ స్ట్రైక్ హెడ్ లైట్స్, LED టైల్ ల్యాంప్, షార్క్ ఫిన్ యాంటీనా, రూఫ్ రైలు, స్లోపింగ్ రూఫ్ లైన్, ఇంకా ఇటువంటి అన్ని లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఏదైతే మనకి కార్లో ఏదైతే టాప్ అండ్ కార్లో కాస్ట్లీ కార్లో ప్రొవైడ్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి ఇందులో అనేది ప్రొవైడ్ చేస్తుంది టాటా. ఫస్టే అంటే మళ్ళీ ఫేస్ లిఫ్ట్లో అట్లా ఇవ్వకుండా, అంటే మామూలుగా కొన్ని కార్స్ కొత్త లాంచ్ అయినప్పుడు మొత్తం ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేయరు కదా, మళ్ళీ 1 year తర్వాత ఫేస్ లిఫ్ట్లో అనేది ఇస్తారు. అన్నీ పెట్టకుండా డైరెక్ట్ దీంట్లో ఇచ్చేస్తున్నారు.
అయితే ఇది మనకి ఆగస్ట్ 17న మొత్తం యాక్చువల్లీ లాంచ్ చేసినాక మనకి ఇంకా ఫుల్ డెప్త్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. నేను కంపల్సరీగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను మీ దగ్గరికి. అయితే ఇప్పుడు మనం లాస్ట్కి ప్రైస్ విషయానికి వస్తే కనుక ఇది ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి మనకి 15 lakhs to 20 lakhs అని అంటున్నారు. మరి అంతకు వస్తే కంపల్సరీగా ఒకవేళ 14 lakhs అట్లా 14 lakhs 13 lakhs అట్లా వస్తే కనుక కంపల్సరీగా క్రిటాకి అయితే చాలా దెబ్బ పడుతుంది. క్రిటాక్ కానీ క్రిటా సెగ్మెంట్లో ఉన్న కార్స్ అన్నిటికీ చూద్దాం వేరియంట్ బట్టి మరి ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఉంటుందో ఎట్లుంటుందో అనేది మనకు ఆగస్ట్ 17కి తెలుస్తుంది. ఇంకా దీంట్లో మనకి మాట్లాడుకునే విషయాలు అంటే దీంట్లో 5 వేరియంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్న టాటాలో ఉన్నది మీకు తెలిసిందే ఆల్రెడీ. స్మార్ట్ ప్లస్, ప్యూర్, క్రియేటివ్ ప్లస్ ఇట్లాంటి వేరియంట్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు ప్రతి కార్కి, ఇంతకుముందు ఉన్నది కూడా. అయితే దీని రైవల్స్ ఏమున్నాయో మనం చూద్దాం. ఇప్పుడు హుండై క్రెటా ఆబ్వియస్లీ తెలిసిందే, ఇంకా కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టొయోటా అర్బన్ క్రూజర్, ఇంకా హై రైడర్, ఇవన్నీ దీనికి రైవల్స్ అని అంటున్నారు. మళ్ళీ ఆ అన్ని కార్స్కి అధిగమించి ఈ ఎస్యూవీ కూప్ ఫస్ట్ లాంచ్ అవుతుంది ఇండియాలో కాబట్టి మళ్ళీ వాళ్ళు కాంపిటీషన్ ఇవ్వగలరా లేకపోతే ఇది మంచిగా తీసుకుంటారా ఏందనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ కార్ వీడియోస్ చూశారు కదా, ఎట్లా అనిపించిందో పెట్టండి. దీని వాక్ అరౌండ్ వీడియోస్ అయితే నేను కంపల్సరీగా తెస్తాను, ఇంకా దీని డీటెయిల్స్ కూడా రివ్యూస్ ఇస్తాను. అందుకోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా మీ బ్లెస్సెస్ ఉండాలి, మీ బ్లెస్సెస్ ఉండేపటికే నాకు ఇన్ని సబ్స్క్రైబర్స్ అయ్యారు. మన ఛానల్లో కార్స్, బైక్స్, మొబైల్స్, వాచెస్, గ్యాడ్జెట్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్ రివ్యూ చేయబడుతుంది. అన్బాక్సింగ్ కూడా, ఇంకా వరల్డ్ ఎక్కడ ఏ వెహికల్ ఏ ప్రోడక్ట్ రిలీజ్ అయినా కూడా కంపల్సరీ లాంచ్ అయినా కూడా మీకు మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అందుకోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా మాకు సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉండాలి. ధన్యవాదాలు.